ఇదేమిటమ్మా మాయా మాయా అనే సాంగ్ ప్రస్తుతానికి ఆయుధం సినిమాలో రాజశేఖర్ నటించినటువంటి ఒక యావరేజ్ చిత్రంలో ఉన్న మెలోడీ సాంగ్ అని అందరికీ తెలుసు. అయితే అప్పుడు సినిమా సక్సెస్ అవ్వలేదు, కానీ ఇప్పుడు మాత్రం సాంగ్ ఎక్కడ చూసినా అదే ట్రెండింగ్ అవుతుంది. అయితే అప్పుడు అభిమానులు ఎక్కువగా ఆదరించినటువంటి సందర్భం అని మనందరికీ తెలుసు. అయితే మీరు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారేమో, మరి ఎప్పుడో అయిపోయినటువంటి సినిమా గురించి ఇప్పుడు వీడియో చేయటం ఎందుకు అని. విషయమంతా ఇక్కడే ఉంది. ప్రస్తుతానికి కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన కే ర్యాంప్ సినిమా కేవలం 30 కోట్లతో తెరకెక్కించి దాదాపు 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి ఒక అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఇప్పుడు కే ర్యాంప్ సినిమాలో మరి ఆయుధం సినిమాలో ఉన్నటువంటి ఇదేమిటమ్మా మాయా మాయా సాంగ్ని ఒక ప్యారడీగా వాడాడు మన కిరణ్ అబ్బవరం. సో వాడిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సోషల్ మీడియాలో చూసినా కానీ, అంటే అది ట్విట్టర్ అనుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ అనుకోవచ్చు, లేకపోతే వాట్సాప్ స్టేటస్ అని కూడా అనుకోవచ్చు. సో అన్ని రకాలుగా ఇప్పుడు ఎప్పుడూ అయిపోయినటువంటి సినిమాని తిరిగి తీసుకుని మళ్ళీ ట్రెండింగ్లో పెట్టాల్సినటువంటి సందర్భం వచ్చిందని ప్రతి సెలబ్రిటీలు, టీవీ స్టార్లు కూడా ప్రస్తుతానికి ఈ రాజశేఖర్ గారు నటించినటువంటి ఈ సాంగ్ని ట్రెండింగ్లో పెడుతూ కూడా సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. అయితే ఎందుకు ఇలా చేశారు అని కిరణ్ అబ్బవరంని అడిగితే, నాకు పాత పాటలంటే చాలా ఇష్టం. సో పాత పాటలను ఎలాగైనా నా సినిమాలో ఇన్బిల్ట్గా నేను వాడాలని ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాను. సో ఆయుధం సినిమాలో నేను వాడడం వల్ల ఇప్పుడు సినిమా సక్సెస్ అయింది అని కిరణ్ అబ్బవరం సక్సెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. అయితే తన తోటి నటిని పెళ్లి చేసుకుని ప్రస్తుతానికి తన వ్యక్తిగత జీవితంలో ఎంతో హాయిగా ఉంటూ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తిగా ఎవ్వరు కూడా సపోర్ట్ లేకుండా ఒక చిన్న స్థాయి నుంచి ఇప్పుడు దాదాపు 100 కోట్లకు పైగా ఒక సినిమా షేర్ని తీసుకొచ్చే హీరోగా మన కిరణ్ అబ్బవరం నిలిచాడని చెప్పాలి. అయితే ఇంతకుముందు చాలా చిత్రాలు చేశాడు. కా అనే ఒక చిత్రం కూడా అద్భుతమైన సక్సెస్ వచ్చింది అని మనందరికీ తెలుసు. అయితే అప్పటి నుంచే కిరణ్ అబ్బవరం యాక్టింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంప్రూవ్ అయ్యాయని అభిమానులు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి కే ర్యాంప్ సినిమా సూపర్ హిట్ అండ్ ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ అవ్వడం వల్ల ఇప్పుడు రాజశేఖర్ నటించినటువంటి ఆయుధం సినిమాలో ఈ సాంగ్ని ప్రస్తుతానికి ప్రతి సెలబ్రిటీ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే సినిమా సక్సెస్ అయిన తర్వాత కూడా ఈ క్రెడిట్ మొత్తం ఆ సాంగ్ వాడడం వల్లేనే జరిగింది అని నిర్మోహమాటంగా ఒక హీరో ఒప్పుకొని ఇలా అనుమతి ఇచ్చిన రాజశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్తూ ఒక వీడియోని రిలీజ్ చేశాడు, సినిమా రిలీజ్ అయిన తర్వాత అండ్ సక్సెస్ అయిన తర్వాత కూడా. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కిరణ్ అబ్బవరం మార్కెట్ మాత్రం అద్భుతంగా ఉందని చెప్పాలి. అయితే ప్రతి సందర్భంలో కూడా పాత పాటలను రీమేక్ చేస్తూ తాను ఎలాగైనా కానీ సక్సెస్ పొందాలని భావించి తన కెరియర్లో ఎలాగైనా ఒక మంచి సక్సెస్ రావాలంటే ఎదురు చూస్తున్నటువంటి ఒక కొత్త నటుడిగా కిరణ్ అబ్బవరం ఇప్పుడు కే ర్యాంప్ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఇండస్ట్రీ టాక్ మొత్తం కే ర్యాంపే అని చెప్పొచ్చు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్.